దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అన్నగదొరుక్కువాడు ఆయనే. గమనించినట్లయితే కనుక ఇక్కడ భక్తులు సెలవిస్తున్నారు, మేము దేవుని వలన శూర కార్యాలను అంటే భయంకరమైనటువంటి కార్యాలను దేవుని వలన మేము జరిగిస్తాము, అయితే మా శత్రువులను మాత్రము అన్నగదొరికేది ఆయనే అనేసి భక్తులు సెలవిస్తున్నారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనగమా, శత్రువు అణగదొరక్కబడాలనంటే, శత్రువు అపజయం పొందాలంటే దేవుడు మాత్రమే ఆ యొక్క శత్రువును లయపరచగలుగుతాడు. అయితే మనల్ని పెట్టుకొని దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు, శూర కార్యాలను జరిగిస్తాడు. చివరికి శత్రువులను ఆయన మాత్రమే అన్నగదొరకగలుగుతాడు. కాబట్టి గమనించండి, దేవుడు నీకు సెలవిస్తున్నదేమనంటే, నీ ద్వారా ఆయన శూర కార్యాలను చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను పెట్టుకొని మహా గొప్ప కార్యాలను, పరాక్రమము కలిగిన కార్యాలను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే దావీదు ఎన్నికలేని వాడుగా ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకొని ఆ యొక్క గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొని ఇశ్రాయేలు సింహాసనం మీద ఎక్కించిన తర్వాత దేవుడు దావీదు ద్వారా అనేకమైన శూర కార్యాలను జరిగించాడు. రాజు కాక మునుపు గొలియాతును జయించిన వలన, ఆ తర్వాత అనేకమైన యుద్ధాలలో గెలుపు, చివరికి రాజు అయిన తర్వాత అనేకమైనటువంటి శూర కార్యాలను దేవుడు దావీదు మూలముగా జరిగించాడు. అయితే ఆ యొక్క శత్రువులందరినీ కూడా అణగదొరికింది ఎవరయ్యానంటే దేవాతి దేవుడే. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నీ ద్వారా దేవుడు శూర కార్యాలను చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఒక లేఖను సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడనేసి. నీవు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినట్లయితే గనక నిశ్చయముగా వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎప్పుడనంటే నిశ్చయంగా ఆయన ఆ యొక్క శత్రువుని ఎదుటి నుంచి తొలగిస్తాడు. కాబట్టి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా దేవుడు బలమైనటువంటి కార్యాలను, సాహసోపేతమైనటువంటి కార్యాలను చేయాలని ఆశపడుతున్నాడు. నిశ్చయంగా ఆయనకు నువ్వు స్థానం ఇవ్వు. అంత మాత్రం కాకుండా నీకు వ్యతిరేకంగా రూపింపబడుచున్న ప్రతి ఆయుధములన్నిటినీ కూడా ఆయన నిశ్చయముగా లయపరుస్తాననేసి సెలవిస్తున్నాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలను అయినా ఈ మాటలు బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.